హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక వల్లి అయితే లోపలికి వెళ్ళేసరికి చందు వల్లిని హక్ చేసుకుంటాడు. ఇక వల్లి అయితే చందు అంత ఎమోషనల్గా హక్ చేసుకోవడంతో చాలా సంతోషపడుతుంది. ఇక చందు అయితే వల్లితో, వల్లి ఉన్న పలంగా మీ అమ్మ వాళ్ళకి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? పైగా ఆస్తులన్నీ పోయాయని, ఇక అంత డబ్బు మేము ఇచ్చుకోలేమని చెప్పిన వాళ్ళు ఇంత డబ్బుని ఎలా తీసుకొచ్చారు అని చెప్పి చందు అయితే వల్లిని అనుమానంగా అడగడంతో ఒక్కసారిగా వల్లి అది బా మరేమో బా అని చెప్పి వల్లి తడబడుతూ ఉంటే, ఇక చందు నువ్వు ఈ పని ముందే చేసుండాల్సింది, మనిద్దరి మధ్యన ఈ గ్యాప్ ఉండేది కాదు అని అనుకుంటూ ఆ డబ్బులు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక వల్లి అయితే అమ్మయ్య బా, ఇంతకు మించి నన్నేం అడగనందుకు నాకిప్పుడు బానే ఉంది, కానీ అమూల్యతో ఎలా మాట్లాడాలి, ఆ బండోడికి అమూల్యని ఎలా సెట్ చేయాలి అని చెప్పి ఇక వల్లి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా ఇదంతా ఇలా ఉండగా ఇంటికి వచ్చిన ప్రేమని నర్మద అలాగే వేదవతి ఇద్దరు కూడా, ప్రేమ ఏమైంది అలా ఉన్నావు? అయినా ఈ మధ్య నువ్వు ఏం జరిగినా నాతో అస్సలు చెప్పట్లేదు, అంతేలే నీకు నేనంత పరాయిదాన్ని అయిపోయాను కదా అని చెప్పి నర్మద ఇక వేదవతి అయితే, ఏంటమ్మా ప్రేమ, కనీసం ఈ మేనత్తతో కూడా ఏం జరిగిందో చెప్పవా అని చెప్పి ఇక వేదవతి అడుగుతూ ఉంటే, ఇంతలో ధీరజ్ వేదవతి దగ్గరకొచ్చి, అమ్మా తనిప్పుడు బాగానే ఉంది, తనని ఇబ్బంది పెట్టద్దు, ప్రేమ నువ్వు లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, అమ్మా ప్రేమ కోసం ఏదైనా తినడానికి పెట్టచ్చు కదా అని చెప్పి ఇక ధీరజ్ అయితే ప్రేమ గురించి మాట్లాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా నర్మద వేదవతి ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ, ఏమైంది వీళ్ళకి అన్నట్టుగా ఇక వేదవతి అడుగుతూ ఉంటే, నర్మద ఇంకేమవుతుంది, ప్రేమ మొదలైంది, ధీరజ్ ప్రేమల మధ్యలో ప్రేమ చిగురించింది అని చెప్పి ఇక నర్మద అయితే నవ్వుతూ వేదవతితో చెప్తుంది. ఇక వేదవతి కూడా నాకు కూడా కావాల్సింది అదే అన్నట్టుగా ఇక కిచెన్లోకి వెళ్ళి అంతా రెడీ చేస్తూ ఉంటుంది. ఇంకా ఇక్కడ చూస్తే ధీరజ్ అయితే ప్రేమతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు, కానీ ప్రేమ మాత్రం ధీరజ్ని దూరం పెడుతుంది. ఇక ధీరజ్ అయితే ప్రేమ దగ్గరగా వెళ్ళి సారీ ప్రేమ అని చెప్పి ఇక ప్రేమకి చాలా రకాలుగా సారీ చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. గతంలో ప్రేమ ధీరజ్కి ఏ రకంగా అయితే సారీ చెప్పిందో అలాగే ధీరజ్ కూడా ప్రేమకి సారీ చెప్పడానికి తన చేతి మీద అలాగే మిర్రర్ మీద రాసి ప్రేమకి చెబుతూ ఉంటాడు. కానీ ప్రేమ అదంతా పట్టించుకోకుండా ఇంకా ధీరజ్ దగ్గరకు వచ్చి, ఏంటి ఇదంతా చెప్పు ధీరజ్, నేను నీ నుంచి కోరుకుంది సారీ కాదు, కాస్త ఆప్యాయత అలాగే కాస్త ప్రేమ, కానీ అదంతా పక్కన పెట్టి నువ్వు నన్ను పరాయిదాన్ని చేస్తున్నావు అని చెప్పి ఇక ప్రేమ అయితే ధీరజ్ని అడుగుతూ ఉంటే, ధీరజ్ చూడు ప్రేమ, నీకెలా చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు, నువ్వు బాధపడుతుంటే మాత్రం నేను చూస్తూ తట్టుకోలేకపోతున్నాను అని అంటుంటే, ఎందుకురా నా బాధని నువ్వు తట్టుకోలేకపోతున్నావు, చెప్పు, నీ మనసులో నా మీద ఎట్లాంటి ఆలోచన లేదు, నా మీద నీకు ఎట్లాంటి ఫీలింగ్ లేదు, నన్ను ఒక వస్తువుగా చూసినప్పుడు నేను బాధపడితే నీకేంటి, సంతోషంగా ఉంటే నీకేంటి, చెప్పు, వద్దు ఇదంతా అని చెప్పి ఇక ప్రేమ అక్కడి నుంచి వెళ్ళి బయటైతే కూర్చుంటుంది. ఇక ధీరజ్ ప్రేమ పక్కన కూర్చుని ప్రేమ నవ్వటం కోసం ప్రేమ కోసం ఒక మంచి సాంగ్నైతే పాడుతూ ఉంటాడు. ఇంకా ప్రేమ అయితే ధీరజ్ అలా పాడటంతో కోపంగా లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ధీరజ్ అయితే ప్రేమ దగ్గరగా వచ్చి, ఏయ్ ప్రేమ, ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు, చూడు నీ విషయంలో నేను ఏ తప్పు చేయలేదు, అలాగే నీ మెడలో నేను తాళి కట్టడానికి కూడా ఒక కారణం ఉంది, అమ్మా ఎక్కడ మీ కుటుంబం పరువు పోతుందేమో, నీ జీవితం ఎక్కడ నాశనం అవుతుందేమోనని నీ మెడలో తాళి కట్టమంది, కానీ నేను నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకోలేదు, వదిన అమ్మ కలిసి నన్ను బలవంతంగా నీ మెడలో తాళి కట్టమంటే కట్టానని ఎన్ని రోజులు నువ్వు అపోహపడుతున్నావు, కానీ నేను నిన్ను మనస్ఫూర్తిగానే భార్యగా చేసుకున్నాను అని చెప్పడంతో ఒక్కసారిగా ప్రేమ ధీరజ్ వైపు చూస్తుంది. ధీరజ్, అవును ప్రేమ, నేను నిన్ను మనస్ఫూర్తిగానే పెళ్లి చేసుకున్నాను, నేను నిన్ను ప్రేమించాను, అలాగే
నీ ప్రేమని గెలుచుకోవాలని ఆశపడ్డాను. కానీ మనిద్దరి మధ్యలోకి ఆ కళ్యాణ్ గాడొచ్చాడు. ఎప్పుడైతే నువ్వు ఆ కళ్యాణ్ గాడిని ప్రేమిస్తున్నావని తెలిసిందో అప్పుడే నా ప్రేమని నాలోనే సమాధి చేసుకున్నాను. అలాగే ఈ ప్రేమ పెళ్ళిళ్ళు వద్దని నాన్న కూడా నా నుంచి మాట తీసుకున్నారు. ఇక ఇంతటితో నేను నీ వైపు కూడా కన్నెత్తి చూడలేదు. కానీ అనుకోకుండా నువ్వు గుడి దగ్గర చాలా నిస్సహాయంగా బాధపడతాను తెలిసి చాలా అంటే చాలా బాధ అనిపించింది. నిన్ను అట్లాంటి స్థితిలో పెళ్లి చేసుకుంటానని అస్సలు అనుకోలేదని చెప్పి ధీరజ్ తన మనసులో ప్రేమని ఎంతగా ప్రేమిస్తున్నాడో అన్న విషయాన్ని చెప్పి ఇక దగ్గరికి తీసుకుని హత్తుకుంటాడు. ఇక ప్రేమ కూడా ధీరజ్ ప్రేమ యాక్సెప్ట్ చేసి ధీరజ్ని హక్ చేసుకుంటుంది. ఇక ఇది ఇలా ఉండగా వల్లి అయితే అమూల్య దగ్గరికి వెళ్ళి అమూల్య పక్కన కూర్చుంటుంది. ఇక అమూల్య అయితే బుక్ తీసుకుని చదువుకుంటూ ఉండగా ఇదొకటి ఎప్పుడు చదువుకుంటూనే ఉంటుంది. పాపం ఆ బండోడు ఇది తలెత్తి చూస్తుందేమోనని తొంగి తొంగి చూస్తున్నాడు. మరి ఎక్కువగా చూడకు, కింద పడి నడుం విరుగుతుంది, అప్పుడు ఎందుకు పనికి రాకుండా పోతావు అని చెప్పి ఇక వల్లి అయితే విశ్వక్ని తన మనసులో తిట్టుకుంటూ ఇక అమూల్యతో, అమూల్య నీకు ప్రేమ పెళ్ళి ఇట్లాంటి వాటి మీద ఎట్లాంటి ఒపీనియన్ ఉంది అని అడగడంతో ఇక అమూల్య అయితే ఏంటోదినా కొత్తగా అడుగుతున్నావు, నువ్వు అన్నయ్యని ఎట్లా అయితే పెళ్లి చేసుకున్నావో నాకు కూడా నాన్న అమ్మ కలిసి తీసుకొచ్చిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను. అయినా నేనిప్పుడు చిన్నదాన్ని, నేనింకా చదువుకోవాల్సింది చాలా ఉంది, నేనిప్పుడే ఈ పెళ్లి ఇలాంటివేమీ చేసుకోను అని చెప్పడంతో ఒక్కసారిగా అయినా ఎప్పుడు లేంది ఇలా అడుగుతున్నావేంటోదినా అని చెప్పి ఇక అమూల్య అయితే వల్లిని అడుగుతూ ఉంటే వల్లి అయ్ బాబాయ్ దేనికి ప్రేమంటే అస్సలు ఇష్టం లేదు, ఇప్పుడు ఆ బండోడు దీన్ని ప్రేమిస్తున్నాడని చెప్పి దీన్ని ఎట్టా ఒప్పించాలి, ఏం చెప్పాలి అని చెప్పి వల్లి భయపడుతూనే అది కాదమూల్య మరేమో అని చెప్పి ఏదో చెప్పబోతుంటే ఇంతలో వేదవతి అమ్మ అమూల్య అని పిలవడంతో ఇక అమూల్య పరిగెత్తుకుంటూ లోపలికైతే వెళ్తుంది. ఛ అత్తయ్య ఇప్పుడే పిలవాలా అన్నట్టుగా ఇక వల్లి అనుకుంటుంది. ఇంతలో భద్రావతి వల్లిని పిలుస్తుంది. వల్లి అయితే భద్రావతి దగ్గరికి వెళ్ళి ఏంటండి అని అడగడంతో ఏంటి అంత చిరాకు పడుతున్నావు, నీకు ఇది చేయడం ఇష్టం లేకపోతే మేమిచ్చిన డబ్బుల్ని వెనక్కిచ్చేసి అంతేగాని ఇట్లా విసుక్కుంటూ మాట్లాడతావేంటి అని చెప్పి ఇక భద్రావతి అలాగే విశ్వక్ ఇద్దరు కూడా వల్లిని అంటుంటే వల్లి అయ్యయ్యో అలా ఏం కాదండి, మరేమోనండి నేను దీని గురించి మాట్లాడాలంటే నాకు కూడా కొంత టైం కావాలి కదండి అని అంటుంటే ఇక భద్రావతి చూడు నీకెంత టైం కావాలన్నా తీసుకో, కానీ అమూల్యకి అలాగే విశ్వక్కి పెళ్లి జరిపించే బాధ్యత మాత్రం నీదే అని చెప్పి ఇక భద్రావతి మాట్లాడుతుంటే అయ్ బాబాయ్ అట్ట మాట్లాడతారేంటండి, ఎంతైనా విశ్వక్కు నాకు తమ్ముడు లాంటోడు, మరి నా తమ్ముడు లాంటోడికి అన్యాయం చేస్తానా చెప్పండి, తను ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేయకుండా ఎట్టా ఉంటాను అని చెప్పి ఇక వల్లి అయితే తన మాటలతో వాళ్ళని మభ్యపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక విశ్వకైతే అత్త ఈ తింగరదాన్ని చూస్తుంటే పెళ్లి చేసేలా నాకేం కనిపించట్లేదు, మనమే ఒక అడుగు ముందుకేయాల్సి వస్తుందేమో అని అంటుంటే ఇక భద్రావతి చూడు విశ్వక్ నువ్వు ఎక్కువగా కంగారు పడకు, చూడు ఆ తింగరదే దగ్గరుండి మరి నీకు అమూల్యకి పెళ్లి చేస్తుంది, నువ్వు ఎక్కువగా కంగారు పడకు, అది ఆల్రెడీ ఒక అడుగు ముందేసి అమూల్య మనసులో నీకు ఎట్లాంటి స్థానం ఉందో తెలుసుకోవడం మొదలుపెట్టింది, నువ్వేం కంగారు పడకు అని చెప్పి ఇక భద్రావతి అయితే విశ్వక్కి నచ్చ చెప్తుంది. ఇక ఇది ఇలా ఉండగా అనుకోకుండా ప్రేమకి మళ్ళీ కళ్యాణ్ నుంచి ఫోన్ అయితే వస్తుంది. ఒక్కసారిగా ప్రేమ కళ్యాణ్ ఫోన్ చూసి చాలా కోపంగా రే ఈడియట్ నిన్న జరిగింది నీకు సరిపోలేదా, ఇంకా ఏం చేయాలనుకుంటున్నావురా, చూడు ఇంకొక్కసారి నాకు ఫోన్ చేసావంటే నేనేం చేస్తానో కూడా నాకే తెలీదు, ఏం చేస్తావురా ఏం చేస్తావు అని అంటుంటే అయ్యో ప్రేమ నేనేం చేస్తానని అంత సైలెంట్గా అడుగుతావా, చూడు నువ్వు చేసిన దాన్ని నేనెట్లా మర్చిపోతా అనుకుంటున్నావు, నిన్ను రమ్మంటే నీతో పాటు ఆ ధీరజ్ గారిని కూడా తీసుకొచ్చావు కదా, ఇక నీకు అవకాశం ఇచ్చేదే లేదు, ఇప్పుడే నీ వీడియోని అలాగే మన ఇద్దరం కలిసి దిగిన ఫొటోస్ని మీ మావయ్య
రామరాజు రైస్ మిల్లులో ఉంటాయి, ఉండడం కాదు ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటాయిలే అని చెప్పి ఇక కళ్యాణ్ మాట్లాడుతూ ఉంటే ఇంతలో అక్కడికి ధీరజ్ అయితే వస్తాడు. ఒక్కసారిగా ప్రేమ ధీరజ్తో చాలా భయపడుతూ మాట్లాడుతుంటే ఇక ధీరజ్ ప్రేమ చేతిలో ఉన్న ఫోన్ని బలవంతంగా తీసుకుని రేయ్ నువ్వేం చేస్తావో చేసుకో, ఇక్కడ నీకు భయపడ్డానికి ఎవరూ సిద్ధంగా లేరు అని చెప్పి ధీరజ్ కాల్ కట్ చేస్తాడు. ఇక ప్రేమ అయితే ఇంకా భయపడుతూనే కనిపిస్తుంది. ఇంకా ధీరజ్ ప్రేమ భుజం మీద చేయి వేసి చూడు ప్రేమ నేనున్నాను కదా, ఎందుకు అంతలా భయపడుతున్నావు అని అంటుంటే అది కాదు ధీరజ్, వాడు హోటల్లో రూమ్ తీసుకున్నది, అలాగే వాడు నేను గతంలో కలిసి దిగిన కొన్ని ఫొటోస్ని మావయ్య గారి మిల్లుకి పంపించాడట. ఇప్పుడు కనుక అవి మావయ్య చూస్తే ఖచ్చితంగా చాలా పెద్ద గొడవ జరుగుతుంది, నాకిప్పుడు ఏమవుతుందా అని కంగారుగా ఉంది అని అంటుంటే ఇక ధీరజ్ చూడు ప్రేమ ఎట్టి పరిస్థితుల్లో అవి నాన్న చూడకుండా నేను చూసుకుంటాను, నువ్వేం కంగారు పడకు, నాన్న చూడకుండా నేను మేనేజ్ చేస్తాను అని చెప్పి ఇక ధీరజ్ అయితే హడావుడిగా మిల్లుకి బయలుదేరతాడు. ఇక మిల్లులో అప్పటికే కళ్యాణ్ పంపించిన ఫొటోస్ అలాగే వీడియో ఇంకా ధీరజ్ తిరుపతి తన చేతులతో రామరాజుకి ఇవ్వబోతుంటాడు. రామరాజు ఏంట్రా అవి అని అడగడంతో ఏమో బావా, కానీ ఇవి నువ్వే చూడాలని అతను చాలా స్ట్రాంగ్గా చెప్పాడు అని చెప్పడంతో ఏంటి అవి నేను చూడాలా, అందులో నేను చూడాల్సినవి ఏమున్నాయబ్బా అని చెప్పి రామరాజైతే ఇక తిరుపతి చేతిలో ఉన్న ఫొటోస్ని వీడియోని తన చేతిలోకి తీసుకుంటాడు. ఇంతలో అక్కడికి ధీరజ్ అయితే వస్తాడు. ధీరజ్ని చూసిన రామరాజు అలాగే ఇక తిరుపతి ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. ఇక తిరుపతి అయితే రేయ్ ధీరజ్ నువ్వేంట్రా ఇక్కడ అని అంటుంటే ఇక రామరాజు కూడా అవును చిన్నోడేంటి ఈ టైంలో వచ్చాడు, రేయ్ నువ్వెప్పుడు ఈ టైంలో బయట డెలివరీస్ అంటూ హడావుడిగా ఉంటావు కదరా, నువ్వేంట్రా వచ్చావు అని అడగడంతో అది నాన్న ఇక్కడికి అని అంటుండగానే ఇక రామరాజు టేబుల్ మీద ఉన్న ఫొటోస్ వీడియోని చూస్తాడు. అది ఎలా అయినా సరే ధీరజ్ తీసుకోవాలని నాన్న నా ఫ్రెండ్స్ ఇక్కడికి నాకు కాలేజ్ నుంచి రావాల్సిన కొన్ని ఇంపార్టెంట్ పేపర్స్ని పంపించారు, అవి నీకు తప్ప ఎవరికి ఇవ్వద్దని చెప్పారట, అందుకే వాటి కోసమే వచ్చాను అని అంటుంటే ఇక తిరుపతి అయితే ఓ అదా అవి రామరాజు గారు మాత్రమే చూడాలి అని చెప్తుంటే ఏంటా అనుకున్నాను, అంటే మా మీద నీకు అంత నమ్మకం లేదా, మేం వాటిని చూడకూడదా ఏంట్రా అంత ఇంపార్టెంట్ విషయం, ఇవి నేనే చూస్తాను అని చెప్పి తిరుపతి అయితే ఇక ఆ కవర్ని ఓపెన్ చేయబోతుంటే ఇంతలో ధీరజ్ ఆ కవర్ని తన చేతిలోకి తీసుకుని మామ ఇవి అంత సీక్రెట్ ఏమీ కాదు, ఇవి ఎగ్జామ్ పేపర్స్, వీటిని ప్రిపేర్ అయితేనే కదా నేను బాగా ఎగ్జామ్ రాసేది, ఇవి కనుక నాన్నకి కాకుండా మిల్లులో ఎవరికైనా వర్కర్స్కి ఇస్తే మళ్ళీ వాళ్ళు ఎక్కడైనా పడేసేస్తారు కదా, అందుకే నాన్నకి ఇవ్వమని చెప్పాను, నువ్వు చిన్న విషయాన్ని మరి ఎక్కువగా ఆలోచిస్తున్నావు అని అంటుంటే ఇక రామరాజు కూడా రే తిరుపతి చెప్తున్నాడుగా వాడు చదువుకోవాల్సినవేవో అందులో ఉన్నాయని, వాడని చెప్పింది కూడా నిజమే కదా, మిల్లులో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు, పొరపాటున ఆ కవర్ని ఎక్కడైనా మర్చిపోతే వాడికి మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్తున్నాడు కదా, సరే నువ్వు తీసుకెళ్ళరా చిన్నోడా అని చెప్పి ఇక ఆ కవర్ని ధీరజ్ చేతికిచ్చి ఇక రామరాజు అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు. ఇక ధీరజ్ అయితే ఆ కవర్ని తీసుకుని గబగబా బయటికి వచ్చి వాటిని ఓపెన్ చేసి చూస్తాడు. అందులో ఫొటోస్ అలాగే సీడీ కనిపించడంతో అమ్మయ్య వీటిని తీసుకోగలిగాను, కానీ ఇది మళ్ళీ రిపీట్ అవ్వకూడదు అంటే ఆ కళ్యాణ్ గారిని పట్టుకొని వాడి దగ్గర ఇట్లాంటి ప్రూఫ్స్ ఏవి లేకుండా తీసుకోవాలి అని చెప్పి ఇక ధీరజ్ అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక ఇది ఇలా ఉండగా ధీరజ్కి చందు నుంచి ఫోన్ అయితే వస్తుంది. చందు ఫోన్ చూసి ఇదేంటి పెద్దోడు ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి ఇక ధీరజ్ అయితే చందుతో మాట్లాడుతుంటే చందు ధీరజ్ని కలవాలని చెప్తాడు. ఇక ధీరజ్ చందు దగ్గరికి వెళ్ళడంతో చందు రారా చిన్నోడా నీతో మాట్లాడాలని ఇక్కడికి రమ్మన్నాను అని చెప్పి ఇక చందు అలాగే ధీరజ్ ఇద్దరు కూడా పక్కపక్కన కూర్చుంటారు. ఇక ఇంతలో అక్కడికి సాగర్ కూడా వస్తాడు. సాగర్ అయితే వాళ్ళిద్దరిని చూసి రే ఇది అన్యాయం రా, మీరు మాత్రమే ఇక్కడికొచ్చి టీ తాగడం ఏంటి నన్ను పిలవకుండా అని అంటుంటే ఇక చందు అయితే రే నడిపోడా, నువ్వు లేకుండా మేమెందుకురా టీ తాగుతాం, నువ్విక్కడికే వస్తావన్న సంగతి తెలిసి నీకోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్పి ఇక ధీరజ్
ధీరజ్ పక్కనే సాగర్ని కూడా కూర్చోమంటాడు. ఇక చందు అయితే తన పాకెట్లో నుంచి ₹1,00,000 తీసి ధీరజ్ చేతిలో పెడతాడు. ఒక్కసారిగా ధీరజ్, రే పెద్దోడా, ఏంట్రా ఇది అని అంటుంటే, రే నువ్వు నేను అడగగానే ఎంత ఇబ్బంది పడో ₹1,00,000 తీసుకొచ్చావు. వల్లి నాకిప్పుడు డబ్బు మేనేజ్ అయిపోయింది, అందుకే నీ డబ్బును నీకు వెనక్కి ఇచ్చేస్తున్నాను అని అంటుంటే, రే పెద్దోడా నువ్వు చెప్పింది నిజమే కదా అని అంటుంటే, ఇక చందు నవ్వుతూ, రే నేను చెప్పింది నిజమే అని అంటుంటే, ఇక పక్కన ఉన్న సాగర్, రే చిన్నోడా, మొన్న పెద్దోడి మొహంలో సంతోషం లేదు, పైగా తన ఫేస్లో భయంతో కూడిన టెన్షన్ తప్ప మరేం కనిపించలేదు. కానీ ఇప్పుడు పెద్దోడు నార్మల్గానే ఉన్నాడు. అంటే వాడు పడుతున్న ప్రాబ్లమ్స్ అన్నింటి నుంచి బయటపడ్డాడని అనిపిస్తుంది కదా. పైగా నీకు డబ్బులు కూడా వెనక్కి ఇచ్చేస్తున్నాడంటే వాడు ఎట్లాంటి ఇబ్బంది పడలేదని అర్థమే కదా. ఇక ధీరజ్ అయితే డబ్బులైతే తీసుకుంటాడు. తిరిగి మళ్ళీ ఇవి నాన్న అకౌంట్లోకి ఎలా వెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా ధీరజ్ అయితే ఆ డబ్బులు తీసుకుని ఇంటికైతే బయలుదేరతాడు. ఇది ఇలా ఉండగా వల్లి మాత్రం అమూల్యతో ఏం చెప్పి అమూల్యని ఒప్పించాలని ఆలోచిస్తూ అమూల్య చుట్టూతే తిరుగుతుంది. ఇక నర్మద అయితే అది గమనించి, ఏంటి ఈ బల్లి అమూల్య చుట్టూనే తిరుగుతుంది, ఏమై ఉంటుంది అని చెప్పి ఇక నర్మద అయితే వల్లి దగ్గరికి వెళ్తుంది. వల్లి అక్కడ నర్మద లేదని, నర్మద ఉందన్న సంగతి తెలియక ఇక అమూల్య దగ్గరికెళ్ళి, అమూల్య నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను, నువ్వు ఏమనుకోవు కదా అని అంటుంటే, అయ్యో వదిన అట్లా మాట్లాడుతున్నారేంటి, నేనేమనుకుంటాను అని అంటుంటే, అది కాదు, ఎప్పటినుంచో అత్తయ్య గారు వాళ్ళ అక్క వాళ్ళ అన్నయ్య అలాగే వాళ్ళ పుట్టింటాళ్ళు దూరమయ్యారని చాలా బాధపడుతుంది. అలాగే పాపం మీ అన్నయ్య ప్రేమని పెళ్లి చేసుకున్నాడు కదా, ప్రేమకు కూడా అట్లాంటి ఇబ్బందే వచ్చింది. చాలా రోజుల నుంచి ఆ ఎదురింటి వాళ్ళు మావయ్య గారి మీద నిప్పులు చల్లుతున్నారు. మరి అవన్నీ మనం మర్చిపోవాలన్నా, తిరిగి 2 కుటుంబాలు దగ్గరవ్వాలన్నా చిన్న పని చేయాలి అని చెప్పడంతో ఒక్కసారిగా అమూల్య వల్లి వైపు ఆశ్చర్యంగా చూస్తుంది. అదిగో నేను చెప్పానా నువ్వు కోపడొద్దని, అందుకే మాట్లాడుతున్నాను. చూడు అమూల్య, నువ్వు అదే అది విశ్వకు నిన్ను ఇష్టపడుతున్నాడు, పైగా నిన్ను పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాడు. ఒకవేళ నువ్వు కూడా దీనికి ఒప్పుకుంటే ఎప్పటినుంచో విడిపోయినా మన 2 కుటుంబాలు మళ్ళీ ఒక్కటవుతాయి. తర్వాత అత్తయ్య గారు కూడా చాలా సంతోషిస్తారు. ఒకసారి ఆలోచిస్తావా అని చెప్పి ఇక ప్రేమ అయితే అమూల్యతో అంటుంటే, అమూల్య వదిన మీరేం మాట్లాడుతున్నారు, నేను వాణ్ణి పెళ్లి చేసుకోవడం ఏంటి, అసలు మీకు బుద్ధుండే మాట్లాడుతున్నారా, వాడేదో చెప్పాడని మీరు అది నిజమని నమ్మి నాతో వచ్చి చెప్పడానికి వస్తున్నారా? చూడండి, వాడు చెప్పిందంతా అబద్ధం, వాళ్ళు చాలా పెద్ద మోసగాళ్ళు, ఇట్లాగే వాళ్ళ మాయ మాటలతో నాన్నని అవమానించాలని చూస్తున్నారు. చూడు వదినా, ఇట్లాంటివేవీ పెట్టుకోవద్దు, ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసేయండి అని చెప్పి ఇక అమూల్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వల్లి అయితే, అమూల్య అమాయకురాలేమో అనుకున్నాను, కానీ నేను అనుకున్నంత అమాయకురాలేమీ కాదు. ఈ అమూల్య మనసుని మార్చి ఆ బండోడి మీదకి మనసు మళ్ళేలా ఏం చేయాలో ఏంటో అని చెప్పి ఇక వల్లి అయితే పైకి చూసి దండం పెట్టుకుంటూ ఉండగా ఇంకా తన ముందుకి నర్మద నుంచుంటుంది. ఒక్కసారిగా వల్లి నర్మదని చూసి భయపడిపోతూ, నర్మదా నువ్వేంటిక్కడ అని చెప్పి తడబడుతూ అడుగుతుంటే, చూడక్క నువ్వు ఏం చేస్తున్నావో నాకైతే అర్థం కాలేదు, కానీ నువ్వు అమూల్య విషయంలో ఆలోచించింది చాలా పెద్ద తప్పు. ఇప్పటికీ 2 కుటుంబాల మధ్యలో పచ్చగడ్డి వేసినా బగ్గుమంటుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో నువ్వు అమూల్యని ఆ ఇంటికి కోడలిగా చేయాలనుకోవడం చాలా పెద్ద తప్పు. ఈ విషయాన్ని మావయ్య గారికి తెలిస్తే ఏదైనా అవ్వచ్చు. అయినా నువ్వు ఏదో ఒకటి, నీకు అవకాశం, నీ స్వార్థం లేకుండా ఏదో
ఏం చెయ్యవే, ఇలా చెయ్యమని వాళ్ళు నీకు ఏం ఆశ చూపించారు అని చెప్పి ఇక వల్లిని నర్మద నిలతేయడంతో ఒక్కసారిగా వల్లి భయపడిపోతుంది. ఇతటిది, ఈ నర్మదకి ఇట్టా దొరికిపోయాను. ఈ నర్మద మామూలుది కాదు. ఆవులిస్తే పేగులు లెక్కెట్టే రకం. ఉన్న పలంగా ఇట్లా అడిగిందండి. కొంపతీసి నర్మదకి వాళ్ళ దగ్గర నేను 10 లక్షలు తీసుకున్న సంగతి తెలిసిపోయిందా అన్నట్టుగా ఇంకా వల్లి భయపడుతూ ఉంటుంది. రానున్న ఎపిసోడ్స్లో నర్మద వల్లి చేస్తున్న ప్రయత్నాన్ని ఆపగలుగుతుందా, అలాగే వల్లి భద్రావతి నుంచి డబ్బులు తీసుకున్న సంగతి రామరాజుకు చెప్పగలుగుతుందా, ఇక కళ్యాణ్ బారి నుంచి ప్రేమ బయట పడ్డట్టేనా, అలాగే ధీరజ్ ప్రేమాల మధ్యలో మొదలైన ఈ ప్రేమ బలపడుతుందా? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే